భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. జన్మించక ముందు జీవి ఎక్కడుంది? నో ఆన్సర్. మరణించాక ప్రాణం ఎక్కడకు చేరుకుంటుంది? ఇది సమాధానం లేని ప్రశ్నే. టా అనే సమాధానాలు, ఊహాజనిత జవాబులు అనేక ఉంటాయి. సైన్స్ తన మార్గంలో తన వివరణ ఇస్తుంది. పుణ్యం చేస్తే పుణ్యఫలాలు, పాపం చేస్తే పాప ఫలాలు. పుణ్యం చేసిన వారికి ఉత్తమ లోకాలు, పాపం చేసిన వారికి నరక లోకాలు. ఇవి ధార్మిక స్రష్టలు, ఆధ్యాత్మిక గురువులు తెలిపేది. హైందవంలో వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు దీన్ని రూఢీపరుస్తున్నాయి. పాపపుణ్యాలకు ఫలాలు అనుభవించాలని, పరలోకాలున్నమాట వాస్తవమే అని అన్ని మతాలు తెలియజేస్తున్నాయి. అస్తి అనేవారికి, నాస్తి అనేవారికి ఎప్పుడూ వాదోపవాదాలు సాగుతూనే ఉంటాయి. కనిపించేది నిజం, కనిపించనిది అవాస్తవం అనేది వీరి వాదం. అయితే ఏది మంచి, ఏది చెడ్డ, ఏది చెయ్యవచ్చు, ఏది చెయ్యకూడదు అనే విచక్షణా జ్ఞానం మనకు తెలుసు కదా. ఆ మంచే పుణ్యం, ఆ చెడ్డే పాపం అనే భావనలో చాలామంది ఉంటారు. ఇది సహేతుకమే. గత జన్మ సంచిత పాపాలు, ఈ జన్మ పాపాలు అన్నీ పాపాల నుంచి విముక్తి చెంది ఇహపర సౌఖ్యాలు పొందాలంటే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనం ఆవశ్యకమని ఆస్తికవాదులు, భక్తజనులు విశ్వసిస్తారు. పుణ్యక్షేత్రాల్లో అగ్రశ్రేణి పుణ్యక్షేత్రాల జాబితాలో కేదార్నాథ్, బద్రీనాథ్ని చెబుతారు. ఈ పుణ్యక్షేత్రాల విశిష్టత ఇప్పుడు చూద్దాం. పువ్వెందుకు తీగపై పుడుతుంది? జడలోనో గుడిలోనో నిలవాలని. ముత్యమెందుకు పుడుతుంది? ముచ్చటైన హారంలో మెరవాలని. ఇదే రీతిలో ప్రతి మనిషి తన జన్మ సార్థకం చేసుకోవాలని, తానున్నా లేకున్నా తన పేరు మిగలాలని. ఇదవ్వడానికి సినీ గీతమైన ఇందులో జీవనాసారం అంతా కనిపిస్తుంది. అయితే ఉన్నా లేకున్నా పేరు మిగలడం కంటే దేహం చాలించాక ముక్తి కలగాలని, జన్మరాహిత్యం కలగాలని, ఇందుకు దైవ ధ్యానం, దైవారాధన, పుణ్యక్షేత్రాల దర్శనమే సులువైన మార్గమని భక్తులు నమ్ముతారు. పుణ్య భారతావనిలో ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలున్నా కేదార్నాథ్, బద్రీనాథ్ మహత్తర క్షేత్రాల మాట ముందుగా వినిపిస్తుంది. కంటికి కనిపించని అతి స్వల్ప జీవి నుండి కొండంత, అనకొండంత ఉండే ప్రాణులు ఎన్నో ఈ భూమి మీద ఉన్నాయి. జన్మానాం నరజన్మ దుర్లభం అంటారు పెద్దలు. అంతటి ఉత్కృష్టమైన జన్మ కోసం సార్థకం చేసుకోవాలని, ఈ మానవ జన్మ లభించాక దాన్ని అత్యుత్తమంగా పరిగణించాలని పురాణ పెద్దలు, భాగవతోత్తములు, ధార్మిక గురువులు చెబుతున్నారు. సమస్త పురాణాలు సైతం ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. జన్మ సార్థకత అంటే పునరపి జననం, పునరపి మరణం. ఈ చక్రం నుండి బయటపడి మోక్ష మార్గంలో ముందుకెళ్లి ముక్తిని పొందాలని, దైవేక్యం చెందాలని చెబుతారు. ఇందుకు ఎన్నో మార్గాలున్నా సునాయాసంగా, అనాయాస మార్గంగా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం అని పురాణ పెద్దలు చెబుతున్నారు. పుణ్యక్షేత్రాల నిలయంగా భారతావని భాసిల్లుతోంది. ఆధ్యాత్మిక వైభవంతో విరాజిల్లుతోంది. పూజలు, అర్చనలు, అభిషేకాలు, ఉత్సవాలు, వేడుకలు, పండుగలు, పర్వదినాలు ఇలా ఎన్నో రీతులలో ఆధ్యాత్మిక సొబగులు దేశం ఎల్లడలా మనకు కనిపిస్తాయి. భక్తితో పాటు విహార వినోద ప్రాంతాలుగా పర్యాటక ప్రాంతాలు శోభిల్లుతున్నాయి. పుణ్యక్షేత్రాలు, తీర్థప్రదేశాలన్నీ పర్యాటక ప్రాంతాలుగానే భాసిల్లుతున్నాయి. దైవ దర్శనం అనంతరం పర్యాటక ప్రదేశాలు చూడడం సాధారణంగా జరుగుతుంది. ఆలయరహిత పర్యాటక ప్రాంతాలు ఎక్కడో గాని ఉండవు. దైవ ఆలయాలు, దైవ పుణ్యక్షేత్రాలలో ప్రతినిత్యం భక్తజన వరద ప్రవహిస్తూ ఉంటుంది. యావత్ సృష్టిని నడిపించేది త్రిమూర్తులే. త్రిమూర్తులంటే ఎవరు? బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. సృష్టికర్త బ్రహ్మ కాగా స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు, లయం చేసుకునేవాడు పరమేశ్వరుడు. అయితే బ్రహ్మదేవునికి ఆలయాలే లేవు. బ్రహ్మకు ఆలయాలు లేకపోవడంలోనూ శివానుగ్రహం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఒక పురాణ గాథ కనిపిస్తూ ఉంటుంది మనకు చరిత్రలో. ఎందుకంటే ఆద్యంతరహితుడైన శివదేవుని శివలింగ పైభాగంగాని, పాతాళ భాగంగాని కనుగొనడం ఎవరికీ సాధ్యం కాదు. ఇది శ్రీమన్నారాయణుడికి తెలుసు. అయితే బ్రహ్మ విష్ణువుతో ఈశ్వరుని ఆద్యంతాలు కనుక్కుందామని అంటాడు. అది అసాధ్యమని చెప్పినా తాను కనుక్కుంటానని, ధైర్యం ఉంటే తనతో పోటీ పడమని కవ్విస్తాడు. శివుడు విష్ణువు సన్నిధికి చేరాక
బ్రహ్మ శివలింగ పైభాగం కనుగొన్నాడని మొగలి పువ్వు సాక్ష్యం చెబుతుంది. ఇక గోవు పాక్షిక సత్యాన్ని, పాక్షిక అసత్యాన్ని చెబుతుంది. శిరస్సుతో అవునని, తోకతో కాదని చెబుతుంది. గోమాత ద్వంద్వ వైఖరికి అనుమానించి శివకేశవులు మొత్తం విషయం రాబట్టగా బ్రహ్మ కోరిక మేరకు అసత్యం చెప్పినట్టు మొగలి పువ్వు, గోవు తెలియచేస్తాయి. సత్యవ్రతుల పాలిట ఎంత వరప్రదుడో అసత్యవంతుల పాలిట అంత ఆగ్రహావేశుడు. బ్రహ్మ తప్పిదానికి లోకంలో ఆలయాలు లేకుండుగాక అని శపించాడు. మొగలి పువ్వు తప్పిదనానికి పూజకు పనికిరాని పువ్వుగా శాపమిచ్చాడు. గోమాత తలతో అబద్ధం, తోకతో నిజం చెప్పడం వల్ల భక్తులు గోవు తల ముట్టుకుంటే పాపాలు, తోక భాగం ముట్టుకుంటే పుణ్యాలు సంక్రమిస్తాయని శివదేవుడు ఆనతిచ్చాడు. శివకేశవులకు భేదం లేదు. కేశవుడు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. ఇరువురు దైవాలకు భక్తులే అమిత ఇష్టులు. భక్తి గొప్పదనాన్ని శ్రీకృష్ణ భగవానుడి తులాభారఘట్టంలో మనం చూస్తాం. సమస్త సంపదే కాదు, నిత్యం మణుగుల కొద్దీ సువర్ణాన్ని ప్రసాదించే శమంతకమణి అందచేసిన స్వర్ణ సంపద అంతా త్రాసులో ఒకవైపు వేసిన తూగని పరంధాముడు చిన్న తులసిదళంతో సరితూగుతాడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం భక్తితో సమర్పించే అల్ప పరమాణు వస్తువునైనా ప్రేమపాత్రంగా కేశవుడు స్వీకరించి అపార ధన కనక వస్తు వాహన సంపద కలగజేస్తాడని ఈ ఘట్టం చాటి చెబుతుంది. ఇక సరళ హృదయుడు, గరళ కంఠుడు, బోళా శంకరుడు భక్తుల పాలిట ఉబ్బు శంకరుడే. చిన్న పూజ, అభిషేకం ఏం చేసినా వరాల జల్లు కురిపించేస్తాడు. భక్త మార్కండేయుని కాపాడడం కోసం సమవర్తినే దండించడానికి సిద్ధమైన భక్త వశంకరుడు శంకరుడు. భస్మాసురుడు, తారకాసురుడు, రావణాసురుడు ఆదిగా గల రాక్షస గణాలను సైతం కరుణించే ఆ అసురులు కోరిన కోరనాని కోర్కెలను సైతం తీర్చి వరాలొసిగిన వరాల దేవుడు శివదేవుడు. భక్తజన వరదులైన శివకేశవులకు పుణ్య భారతావళిలోని గ్రామ గ్రామాన ఆలయాలు ఉంటాయి. విశ్వంలోనే అత్యధిక ధనిక పుణ్యక్షేత్రాలుగా, భక్తుల నుండి అపరిమితంగా కానుకలు వచ్చే దివ్యక్షేత్రాలుగా తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామివారి ఆలయం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, ఒడిశా పూరి జగన్నాథ స్వామివారి ఆలయాలు భాసిల్లుతూ ఉండగా వాడవాడలా ఎన్నో వైష్ణవ దేవాలయాలు భక్తజనులతో అలరారుతున్నాయి. ప్రపంచ వింతలు, విశ్వవ్యాప్త అద్భుతాలు, అపురూప కట్టడాలు ఇలా ఎన్నో అసాధారణ వింతలు మనకు కనిపిస్తాయి. అయితే ఏక సరళ రేఖపై 7 శివాలయాలు, ఇందు 5 పంచభూత నిలయాలుగా ఉండే ఆలయాలు మన పవిత్ర భారతదేశంలో అపూర్వంగా దర్శనమిస్తూ ఉంటాయి. అయితే ఈ అపూర్వ వింత ఈనాటిది కాదు. ఏ సాంకేతిక ప్రగతి లేని అతి ప్రాచీన కాలంలో శతాబ్దాల క్రితం నుండే ఈ మహామహిమాన్విత మహోన్నత ఆలయాలు దర్శనమిస్తున్నాయి. కేదార్నాథ్ ఈ పేరు వినగానే ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం ధ్వనిస్తుంది. శివదేవుని దివ్యమంగళ రూపం కనిపిస్తుంది. కైలాసవాసుని సన్నిధిలో ఉన్నట్లు అనిపిస్తుంది. మన దేశంలోని చాలా ప్రాచీన దేవాలయాల్లో అంతుబట్టని రహస్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ రహస్యాలు దశాబ్దాలు, శతాబ్దాలు గడుస్తున్నా అలాగే ఉంటున్నాయి. ఉత్తరాదిన ఉన్న కేదార్నాథ్, దక్షిణాదిన ఉన్న రామేశ్వరం నడుమ ఒక ఆశ్చర్యకర విషయం కనిపిస్తుంది. ఈ 2 శివదేవుని ఆలయాలు, జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలు. ఈ రెండింటి నడుమ ఉన్న దూరం 2383 కిలోమీటర్లు. ఇందులో వింతేముంది అనుకోవచ్చు. అయితే ఈ రెండింటినీ కలుపుతూ ఏక సరళ రేఖ మీద 7 శివాలయాలు ఉండడం విశేషం. ఇందులో ఈ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాల నడుమ ఉన్నవి పంచభూత శివలింగ క్షేత్రాలు కూడా ఉన్నాయి. శతాబ్దాలు గడిచిన చెక్కుచెదరని బృహదాలయాలు పుణ్యభారతావనిలో ఎన్నో ఉన్నాయి. ఎంతో ఆధునిక సంతరించుకున్న నవీన సమాజంలో ఇక్కడ కట్టడం నిర్మిస్తుంటే మరో చోట కూలిన వార్త వినవస్తోంది. జీవజలాలు అందించే మహానదుల ప్రాజెక్టుల్లోనే నిర్మాణాలు పూర్తి కాకుండానే కూలిపోతున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. అపార సాంకేతిక విజ్ఞానం సంతరించుకున్న ఈనాటి రోజులలో పట్టుమని 10 ఏళ్లు నిర్మాణాలు నిలబడలేకపోతున్నాయి. మరి ఏ సాంకేతిక విజ్ఞానం, అక్షాంశాలు, రేఖాంశాలు, ఆధునిక గణిత జ్ఞానం లేని ఆ రోజులలో శతాబ్దాల క్రితం నిర్మించిన కట్టడాలు ఇంకా ఎందుకు చెక్కు చెదరకుండా ఉంటున్నాయి? ఈ ప్రశ్నకు బదులేది? యాదృచ్ఛికమా? ప్రత్యేక ఆలోచనతో నిర్మితమా? దైవ సృష్టా? అక్షాంశ రేఖాంశాలను గణన చేసే ఏ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని అతి ప్రాచీన కాలంలో శతాబ్దాల క్రితం స్పష్టమైన ఏ సరళరేఖపై 7 శివాలయాలు ఎలా నిర్మించారు అనేది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అంతుబట్టని విషయంగానే ఉంది.
అటూ ఇటూ జ్యోతిర్లింగ క్షేత్రాలు, మధ్యలో పంచభూత క్షేత్రాలు, అన్నీ ఏక సరళ రేఖ మీదే. ఇంతకంటే విశ్వంలో వింత ఏముంటుంది? శివశక్తి అక్షరరేఖగా పిలిచే ఈ ఏక సరళరేఖ శివాలయాలు కేదార్నాథ్, కాళేశ్వరం, శ్రీకాళహస్తి, కాంచీపురం, అరుణాచలం, చిదంబరం, రామేశ్వరం. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న కేదార్నాథ్ ఆలయం ఎన్నో భక్తి చిత్రాలకు, అద్భుత నిలయాలకు నిలయం. దీనిని అర్ధ జ్యోతిర్లింగ క్షేత్రంగా పిలుస్తారు. 6 నెలల పాటు ఈ ఆలయాన్ని మూసేస్తారు. మహాభారతం మాట వినగానే నరనారాయణుల పేరు వినిపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధం కనిపిస్తుంది. పార్థుడికి పరంధాముడు చేసిన భగవద్గీత బోధన జ్ఞప్తికి వస్తుంది. పార్థుడే అర్జునుడు, అర్జునుడి వంశీయుడు జనమేజయుడు కేదార్నాథ్ ఆలయం నిర్మించినట్లు ఆలయ చరిత్ర సాటి చెబుతోంది. దుర్జనులను సంహరించిన అర్జునుడి కుమారుడు వీరాభిమన్యుడు, అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్ మహారాజు, పరీక్షిత్ కుమారుడే జనమేజయుడు. శాపానికి గురై సర్పకాటుతో తన తండ్రి పరీక్షిత్ మరణించడంతో సర్పజాతిని సమూలంగా నిర్మూలన చేయాలని జనమేజయుడు మహాయజ్ఞం సంకల్పించాడు. ఆ యాగమే సర్పయాగం. సర్పభూషుడైన పరమశివుడు శేషసాయుణ్ణి తల్పం చేసుకున్న శ్రీ మహావిష్ణువుల మహాభక్తుల విన్నపం మేరకు ఆ యాగాన్ని మధ్యలో విరమించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ సర్ప యాగకర్త జనమేజయుడు అద్భుత రీతిలో కేదార్నాథ్ ఆలయం నిర్మించినట్లు ఆలయ చరిత్ర తెలియచేస్తోంది. కేదార్నాథం దర్శించుకుంటే ఆత్మ పరిశుద్ధి కలుగుతుందని, పాపాలు పటాపంచలవుతాయని, మోక్షసిద్ధి లభిస్తుందని అనాదిగా భక్తులు విశ్వసిస్తున్నారు. పూర్వకాలంలో ఏ రవాణా వ్యవస్థ లేనప్పుడు, సౌకర్యాలు లేనప్పుడు సైతం భక్తులు ఎన్నో కష్టనష్టాలు ఓర్చి కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్ర సాగించేవారు. ఇంటిలోని వారికి అన్ని అప్పగింతలు చేసి దైవానుగ్రహాన్ని బట్టి తాము తిరిగి రావడం రాకపోవడం ఉంటుందని, తాము రాకుంటే ముక్తి పొందినట్లే అని చెప్పి వెళ్ళేవారట. ఇప్పటికీ ఈ యాత్ర క్లిష్టతరంగానే ఉంటుంది. శీతల వాతావరణం వల్ల 6 నెలల పాటు ఈ దేవాలయాలను మూసివేస్తారు. భక్తులకు 6 నెలలు మాత్రమే దర్శనానికి వీలు ఉంటుంది ఇక్కడ. అందుకే ఎంతో భక్తి, ముక్తిప్రద పుణ్యక్షేత్రాలుగా కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలు పేరు పొందాయి. కేదార్నాథ్ ఈ దేవళం పేరు వింటేనే అంతుచిక్కని రహస్యాలు, మార్మిక స్థలాలు అనే మాటలు వినిపిస్తాయి. దేశంలోని ఏక సరళ రేఖ మీద 7 దేవళాలు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నిర్మితం కాగా అది ఉత్తరాది కేదార్నాథ్ నుండి దక్షిణాది రామేశ్వరం వరకు విస్తరించి ఉన్నాయి. ఈ 7 దేవాలయాలలో పంచదేవాలయాలు పంచభూత శివలింగ క్షేత్రాలుగా ఉన్నాయి. భారతీయ అద్భుత వాస్తు పరిజ్ఞానం మన ప్రాచీన దేవాలయాల నిర్మాణంలో కనిపిస్తుంది. కేదార్నాథ్ గుడిని మహాభారత కాలంలో జనమేజయ మహారాజు నిర్మించారని పురాణాలు వెల్లడిస్తున్నాయి తప్ప ఆధునిక యుగంలో ఎవరు దీని రూపకర్తలు అనే విషయం ఇతమిద్ధంగా తెలియదు. అయితే కేదార్నాథ్ ఆలయ నిర్మాణం జరిగి 1200 ఏళ్లు దాటి ఉండవచ్చునని లెక్కలు గడుతున్నారు. శతాబ్దాలు గడిచినా ఆలయం చెక్కు చెదరకుండా ఉండడానికి ఆలయ నిర్మాతలు ఏం మాయ చేసి ఈ గుడిని కట్టారో అని భక్తులు ఆశ్చర్యచకితులవుతూ ఉంటారు. పురాతన ఆర్కిటెక్చర్ విజ్ఞానానికి శిఖరమెత్తు ప్రతీకగా కేదార్నాథ్ ఆలయ నిర్మాణం నిలుస్తోంది. అసలు ఈ గుడి నిర్మాణ స్థలమే ఓ వండర్గా కనిపిస్తుంది. ఎందుకంటే అసాధ్య ప్రదేశంలో, ప్రతికూల స్థలంలో గుడి నిర్మాణం ఎవరు చేపట్టారో, ఎలా పూర్తి చేశారో, అంత పకడ్బందీ ప్రణాళిక ఏమిటో సంవత్సరాలు, దశాబ్దాలు కాదు, ఏకం పుష్కరాలు శతాబ్దాలు దాటినా చెక్కు చెదరకుండా ఈ ప్రాచీన ఆలయం ఉండడం అంటే ఎంత మిరాకిలో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్నాథ్ గిరి ఉంది. అలాగే మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో కరచ్ కుండ్ ఉంది. ఇంకోవైపు 22,700 అడుగుల ఎత్తులో భరత్ కుండ్ ఉంది. ఈ 3 పర్వతాల మీదుగా మందాకిని, మధుగంగా, చిర్గంగా, సరస్వతి, సర్వందరి అనే 5 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. చలికాలం వచ్చిందంటే హిమోత్పాతం, ఎముకలు కొరికే చలి, అలాగే వర్షాకాలం వచ్చిందంటే కుంభవృష్టి, అత్యంత వేగవంతంగా సాగే నదీ ప్రవాహం, పరవళ్లు తొక్కే నదులకు తోడు కర్ణభేరులు పగిలిపోయే హోరు. ఎప్పుడో ఎందుకు, ఇప్పటికీ వాహనాల్లో ఆ దరిదాపుల్లోకి వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల ప్రాంతంలో ఇంత అద్భుతంగా 100 ఏళ్ల క్రితం ఆలయం నిర్మించడం, అది కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషమే కదా. ఓ సందర్భంలో
కేదార్నాథ్ దేవాలయంలోని రాళ్లపై లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షను నిర్వహించారు. నాడు 14వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని ఆ పరీక్షల్లో వెల్లడైంది. అయితే అంతలా మంచు తుఫానుకు గురైన గుడికి కించిత్ నష్టం వాటిల్లకపోవడం విశేషం. ఎప్పుడో మాటెందుకు, పుష్కర కాలానికి పూర్వం 2013లో కేదార్నాథ్ వరద బీభత్సానికి ఎంతగా అతలాకులం అయిందో తెలిసిందే. ఏనాడు కనీవిని రీతిలో గంగమ్మ పరవళ్లు తొక్కింది. సగటు వర్షపాతానికి ఎన్నో రెట్లు అధికంగా, దాదాపు 400% ఎక్కువగా రెయిన్ఫాల్ నమోదైంది. ఈ వరద బీభత్సానికి ఎందరో విగతజీవులుగా మారారు. ఆలయ పరిసర గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే అక్కడున్న ప్రతిదీ తుడిచిపెట్టుకుపోయినా, అన్ని నిర్మాణాలు కుప్పకూలినా కేదార్నాథ్ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఇది ఖచ్చితంగా దైవలీలే అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. నాడు సహాయక దళాలు విశేషంగా శ్రమించి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సాగించిన ప్రయత్నాలు మనకు తెలుసు. రూటే సెపరేటు అనేది మనం సరదాగా అనుకునే మాటే కాదు. కేదార్నాథ్ ఆలయ కట్టడం సైతం ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. విశ్వంలో ఎక్కడైనా తూర్పు తప్పితే పడమర దిశలో దేవాలయాలు ఉంటూ ఉంటాయి. మరి కేదార్నాథ్ ఆలయం మాత్రం ఉత్తరం దక్షిణంగా నిర్మితమైంది. గుడి నిర్మాణానికి వినియోగించిన రాయి మరో ఆశ్చర్యకరమైన విషయం. అసలు ఆ రాయి ఏమిటో, ఎక్కడి నుండి ఎవరు తెచ్చారో, ఎలా అమర్చారో అంతా మిస్టరీ. సిమెంటే లేని ఆ రోజులలో సున్నం, బెల్లం ఏవో పద్ధతులలో ఆలయాలు ప్రాకారాలు నిర్మించేవారని మనకు తెలుసు. అయితే నాడు గుడులు, కోటలు, ప్రాకారాల నిర్మాణానికి వాడిన పద్ధతిని కాకుండా ఒక నూతన పద్ధతిలో ఈ నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తోంది. పుష్కర కాలం క్రితం ఇక్కడ వరదలు రావడం, పెద్ద బండరాయి ప్రవాహంలో కొట్టుకురావడం, సరిగ్గా గుడి వెనుక ఆ భీమశిల నిలిచిపోవడం, వరద ప్రవాహం గుడికి తగలకుండా అడ్డుపడడం, ఇవన్నీ దైవ మహిమలు కాక మానవ మాతృలు చేయగలరా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. మహత్తే అనాలో, విచిత్రమే అనాలో, వింతే అనాలో కానీ ఆ రాయి గుడికి రక్షణగా నిలబడి తనను తాకిన వరద నీటిని రెండు వైపులకు పంపించి గుడిని చెక్కు చెదరకుండా చేసింది. గుడిలో రాయిని దైవంగా ఆరాధిస్తారని భక్తులను, ఆస్తికులను కొందరు దైవ వ్యతిరేకులు అకారణంగా విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాయే దైవంలా వచ్చి నీటిని రెండు వైపులా మళ్లించి అతి ప్రాచీన గుడిని కాపాడింది అంటే ఆ విమర్శకులు ఏం జవాబు చెబుతారని భక్తులు ప్రతి విమర్శలు చేస్తున్నారు. నలుగురితో మంచిగా ఉండాలి, అంతిమంగా సాగనంపేది ఆ నలుగురే. ఆ చతుర్పదం అనేక చోట్ల దర్శనమిస్తుంది. చతుర్ముఖ బ్రహ్మ, చతుర్వేదాలు, చతుర్పాదాలు, చతురంగ బలాలు, ఇలా ఎన్నో రీతుల్లో 4 సంఖ్య విశిష్టత కలిగుంది. చార్ధామ్గా పేరొందిన 4 పుణ్య ప్రదేశాల్లో మహదేవుని మహత్తర దేవలం కేదార్నాథ్ ఉండగా, మాధవుడి మహిమాన్విత దేవాలయం బద్రీనాథ్లో ఉంది. ఈ రెంటితో పాటు గంగోత్రి, యమునోత్రిలో సాగించే యాత్రే చార్ధామ్. ఉత్తరాది జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ నుండి దక్షిణాది జ్యోతిర్లింగ క్షేత్రం రామేశ్వరం వరకు 7 శివాలయాలు ఉండగా, ఇందులో 5 పంచభూతలింగ క్షేత్రాల్లో కాళేశ్వరం ఒకటి. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి తీరంలో ఈ క్షేత్రం ఉంది. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగాను కాళేశ్వరం భాసిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పంచభూత క్షేత్రం ఉంది. తిరుమలను దర్శించుకునే భక్తులు శ్రీకాళహస్తి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. పంచభూతలింగాలలో ఒకటైన ఏకాంబరేశ్వరుడు కొలువైన ప్రదేశం కాంచీపురం. పల్లవరాజులు నిర్మించిన ఈ ఆలయాన్ని చోళులు, విజయనగర రాజులు మెరుగులు దిద్దారు. శంకరుడు కొండగా వెలిసిన క్షేత్రం అరుణాచలం. ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుడి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసినట్లే అని భక్తుల విశ్వాసం. తమిళనాడులో ఉన్న ఈ క్షేత్రాన్ని చోళులు నిర్మించారు. పౌర్ణమ తిథి ఇక్కడ అత్యంత ప్రత్యేకం. తమిళనాడు చిదంబరంలో ఉన్న నటరాజ ఆలయంలో శివుని నటరాజస్వామిగా కొలుస్తారు. రామేశ్వరంలో ఉన్న శివలింగాన్ని శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడని, పాండవులు పునర్నిర్మించారని పురాణగాథల్లో ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఇదొకటి. ఆధ్యాత్మిక జ్ఞాన విజ్ఞానాన్ని ఔపోసనపట్టిన ధార్మిక గురువులు, పురాణ శస్త్రలు, పండిత ఘనాపాటీలు కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల గురించి తరచూ వివరిస్తూ ఉంటారు. కేదార్నాథ్, బద్రీనాథ్లను హిందూ బంధువులు వరప్రసాదాలుగా భావిస్తారు.
ఉత్తరాఖండ్ గర్వాల్ హిమాలయంలోని ఈ పురాతన శివాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. విష్ణువుకు అంకితం చేయబడిన పురాతన ఆలయం ఇది కూడా గర్వాల్ హిమాలయాల్లోనే ఉంది. హిందూ యాత్రికులు తప్పక సందర్శించాల్సిన 4 పుణ్యక్షేత్రాల సమూహం. ఇవి గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ మరియు బద్రీనాథ్. ఈ 4 పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకోవడం చాలా పవిత్రమైనదిగా హిందూ బంధువులు భావిస్తారు. ఇదే చార్ధామ్ యాత్ర. బద్రీనాథుడు అంటే శ్రీమన్నారాయణుడు. వైకుంఠవాసుని అతి పవిత్ర బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలి జిల్లాలో నెలకొని ఉంది. బద్రీనాథ్ గర్వాల్ కొండలలో అలకానంద నదీ తీరంలో దాదాపు 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నరనారాయణ కొండల వరసల మధ్య నీలకంఠ శిఖరానికి దిగువ భాగంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఋషికేశ్ ఉత్తరంలో 301 కిలోమీటర్ల దూరంలో బద్రీనాథ్ కొలువై ఉంది. కేదార్నాథ్కు సమీపంలోని గౌరీకుండ్కు 233 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. కాశీ, నైమిసారణ్యం, కేదార్నాథ్, బద్రీనాథ్ అతి ప్రాచీన పవిత్ర పుణ్యక్షేత్రాలు. ఏ రవాణా సౌకర్యం లేని పూర్వకాలంలో పెద్దలు నడక మార్గం ద్వారానే ఈ పుణ్యక్షేత్ర యాత్రలు సాగించేవారు. అడవులు, కొండలు, గుట్టలు దాటుకుని వెళ్లే ఈ యాత్రలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలిసేది కాదు. అందుకే బరువు బాధ్యతలన్నీ కుటుంబీకులకు అప్పచెప్పి యాత్రకు బయలుదేరేవారు. అందుకే అతి క్లిష్టతర యాత్రగా కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రల్ని పేర్కొంటారు. హిమోత్పాతం కారణంగా 6 నెలల పాటు ఈ దేవాలయాలను మూసివేస్తారు. హైందవులు ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి. వరుణ, ఆశీలు ఈ ప్రాంతంలో ఏకం కావడంతో ఈ నగరాన్ని వారణాసిగా పిలుస్తారు. బనారస్గాను వారణాసిగా పేరుంది. అయితే మహామహిమాన్వితం, మహోన్నతం, మహత్తరం ధ్వనించే రీతిలో వారణాసి నగరాన్ని కాశీ అని పిలుస్తారు. ఉత్తర భారతావని ఉత్తరప్రదేశ్లో ఉన్న అతి పవిత్ర కాశీనగరం, గంగానది ఒడ్డిన కాశీనగరం ఉంది. జనన మరణ చక్రాల నుంచి విముక్తి పొంది దైవేక్యం చెందడానికి సానుకూలమైన పవిత్ర ప్రదేశం కాశీ అని పురాణ పెద్దలు తెలియచేస్తున్నారు. కాశ అంటే వెలుగులు, ప్రకాశం అని అర్థం. అందుకే తొలుత కాంతి నగరం అనే పేరు ఉండే కాశ కాలక్రమేణా కాశీగా మారిందని పెద్దలు అంటూ ఉంటారు. బద్రీనాథ్ పరిసర ప్రాంతాల్లోని కొండలు వ్యాసభారతంలో వర్ణించబడ్డాయి. శ్రీకృష్ణ నిర్యాణ అనంతరం పాండవులు తమ జీవితాన్ని చాలించతలసి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని స్థలపురాణం చాటి చెబుతోంది. స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేశారని భారతంలో వర్ణించబడింది. స్వర్గారోహణలో వర్ణించిన మానా బద్రీనాథ్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. మానా కొండలలో వ్యాసుడు వర్ణించినట్టు చెబుతున్న గుహ ఇప్పటికీ ఉంది. స్కంద పురాణంలో బద్రీనాథ్ గురించి ఇలా వర్ణించబడింది. స్వర్గంలోనూ నరకంలోనూ అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా బద్రీనాథ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదు. పద్మపురాణంలో బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు విస్తారమైన ఆధ్యాత్మిక నిధులకు మూలస్థానం అయినట్టు వర్ణించారు. బద్రీనాథ్ విష్ణునివాసంగానూ భూలోక వైకుంఠంగానూ భక్తులచే విశ్వసించబడుతోంది. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వేదాంత దీక్షితులు ఇక్కడికి వచ్చి బద్రీనాథ్ని దర్శించుకుని ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారట. బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో చేర్చి 50 అడుగులు. ముఖద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మించారు. ఆలయం పైకప్పు బంగారు రేఖలతో తాపడం చేయించారు. ఆలయం ముందరి భాగంలో ఉన్న విశాలమైన మెట్లు ఆర్చీలా నిర్మించిన ప్రధాన ద్వారానికి తీసుకువెళతాయి. ఆలయ నిర్మాణ శైలి బుద్ధ విహార నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. వర్ణమయంగా అలంకరించిన ముఖద్వారం బుద్ధ ఆలయాలను గుర్తుకు తీసుకువస్తుంది. మండపాన్ని దాటి కొంత లోపల భాగానికి వెళ్ళామంటే రాతి స్తంభాలతో నిర్మించిన మధ్య గర్భాలయానికి తీసుకువెళుతుంది. ఆలయం లోపలి స్తంభాలు, గోడలు అందంగా చెక్కిన శిల్పాలతో శోభాయమానంగా ఉంటాయి. బద్రీనాథ్ ఆలయం ఆది శంకరాచార్యులచే స్థాపించబడి
అభివృద్ధి చెందిన వైష్ణవ దేవాలయం. ప్రస్తుత కాలంలో ఇది అధిక ప్రాముఖ్యతను సంపాదించుకుంది. 2006లో 6 లక్షల మంది భక్తులు సందర్శించినట్లు ఒక అంచనా. ఇది ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. భారతంలో ఇక్కడ బద్రికాశ్రమం ఉన్నట్లు సూచింపబడింది. కృష్ణావతారానికి ముందు మహావిష్ణువు నారాయణమునిగాను, అర్జునుడు నరమునిగాను జన్మించినట్లు, దుష్ట శిక్షణార్థం, శిష్ట రక్షణార్థం కృష్ణుడిగాను అర్జునుడిగాను వారు జన్మించినట్లు మహాభారత కథనం. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు శీతాకాలం నుండి 6 నెలల పాటు ఎలాగూ ఆలయం మూసివేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల వల్ల చార్ధామ్ యాత్రకు బ్రేక్ ఇవ్వడం మంచి చర్యే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి చార్ధామ్ యాత్ర అంటే సాధారణ పుణ్యక్షేత్రాల దర్శనం మాదిరిగా ఉండదు. సహజంగానే కష్టతర యాత్ర. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు యాత్రను నిలిపివేయడం సమంజసమైన చర్యనే. వచ్చే వేసవి నాటికి పరిస్థితులన్నీ చక్కబడితే నిరాటంకంగా భక్తిపూర్వకంగా యాత్రను సాగించబోతునని భక్తులు చర్చించుకుంటున్నారు. పరిమిత పాపాత్ములు, అపరిమిత పుణ్యాత్ములున్న యుగం ఆదియుగం, పుణ్యయుగం, కృతయుగం. ధర్మాన్ని కర్తవ్యంగా ఆచరించాల్సిన పని సైతం లేని యుగం కృతయుగం. కృతాచరణ, సహజంగా ఆచరింపబడే ధర్మం. మహిమాన్వితులు, మహాత్ములకు ధర్మం సహజ లక్షణం. అందుకే ధర్మం దానికదే ఆచరింపబడుతుంది. అసంఖ్యాక మహాత్మాగణంతో నిండి ఉన్న యుగం కృతయుగం. అందుకే ధర్మం 4 పాదాల మీద నడిచింది. వేదాలు 4, గోపాదాలు 4. అందుకే కృతయుగంలో ధర్మం 4 పాదాల నడిచింది. అందుకే అది సువర్ణ మహిమాన్విత యుగంగా పేరొందింది. త్రేతాయుగం సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభువు రామరాజ్య పాలనా కాలయుగం. ధర్మమంతా కలబోస్తే అదే రామభద్రుడు అని కీర్తింపబడిన యుగం. కృత త్రేతాలనే 2 యుగాల అనంతరం వచ్చిన ద్వాపరంలో 2 పాదాలపై ధర్మం నడిచింది. కలి అనే పేరులోనే కలహం అనే అర్థం స్ఫురిస్తోంది. ఒంటి కాలిమీద ధర్మం సాగుతున్న కలియుగంలో దైవం శిష్టరక్షణపైన ప్రధానంగా దృష్టి సారిస్తాడని, ఈ కారణంగా దైవ క్షేత్రాల సందర్శన, నామస్మరణతోనే పుణ్యఫలాలు సిద్ధిస్తాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. విశేష పుణ్యఫలాలు కలిగించే చార్ధామ్ యాత్రలో శివ, కేశవ క్షేత్రాలు, కేదార్నాథ్, బద్రీనాథ్ ఉన్నాయి. మహాపుణ్య నదుల పేరిట ఉన్న గంగోత్రి, యమునోత్రి ఉన్నాయి. ఇది ఇవాల్టి భక్తిప్రదం కార్యక్రమం. ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.